హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పల్లెటూరి భార్య. మరి ఆ కథలోకి వెళ్దాం రండి. నెలకి 2000 ఇస్తాను, ఏమంటావు అడిగాడు రాజారాం. 2000 ఏం సరిపోతాయి? గోపిని స్కూల్లో కూడా చేర్పించాలి అన్నది విజయలక్ష్మి దిగులుగా. సరిపెట్టుకోవాలి, అంతకంటే ఎక్కువ ఇవ్వడం నాకు సాధ్యం కాదు. రోజులన్నీ ఒకలాగా ఉండవని గుర్తుపెట్టుకో సీరియస్గా అన్నాడు. అవుననుకోండి, 2000తో ఇక్కడ ఎలా బతకాలి? 1000 రూపాయలు లేనిదే రేకుల కొంప కూడా అద్దెకు దొరకదు అంది జయలక్ష్మి. అయితే నువ్వు ఇక్కడే ఉంటావా? ఇక్కడ ఉండక ఎక్కడికి పోను? మీ ఊరు వెళ్ళిపో. మీ ఇల్లు పెద్దదేగా, ఒక గదిలో ఉంటే సరిపోతుంది. ఊళ్ళోనే మీ అన్నలు మేనమామలు ఉన్నారు. మీ పొలంలో ధ్యానం పండుతుంది. బియ్యం కొనక్కర్లేదు. పప్పులు మిరపకాయలు వంటివి ఎవరో ఒకరిస్తారు. కూరగాయలు పాలు కొనే పనే లేదు. ఊళ్ళో పంచాయతీ స్కూలు ఉండనే ఉంది. ఫీజులు ఏమీ ఉండవు. అందులో గోపిని పడై నేను పంపించే 2000తో దర్జాగా ఉండొచ్చు అన్నాడు రాజారాం. దర్జాగానే బతకచ్చండి, కానీ పల్లెటూరు సంగతి మీకు తెలియదు. మొగుడు వదిలేశాడని అంతా చిన్నచూపు చూస్తారు, మొహానే అడిగేస్తారు కూడా. అడుగడుగున అవమానాలు ఎదుర్కొంటూ పుట్టింట్లో ఉండలేనండి అన్నది జయలక్ష్మి దీనంగా. రాజారాంకి చిరాకు కలిగింది. నెలకి 2000 ఇవ్వడానికి సిద్ధపడ్డా, ఒప్పుకోవడం లేదే అని ఆలోచనలో పడ్డాడు. తను మంచివాడు కాబట్టి కట్టుకున్న దానికి అన్యాయం చేయకూడదని భావించాడు. వేరే ఎవరైనా అయితే ఏదో ఒక కుంటి సాగుతో వెళ్ళగొట్టి ఉండేవాడు. ఇది తన మంచితనం అర్థం చేసుకోవడం లేదు. నిజాయితీకి ఈ లోకంలో విలువ లేదు అనుకున్నాడు. అయితే ఏమంటావు? అంతకంటే ఎక్కువ ఇవ్వడం సాధ్యం కాదు. నేనేమీ బిజినెస్ చేయడం లేదు, ఉద్యోగస్తుని, అర్థం చేసుకో అన్నాడు సీరియస్గా. అర్థం చేసుకున్నాను కాబట్టి మీరు వదిలేస్తానంటే ఒప్పుకున్నాను, కానీ 2000తో ఇక్కడ బతకడం కష్టమని అంటున్నాను. అది మీరు అర్థం చేసుకోవాలి. ఆ సంగతి తెలిసే నిన్ను మీ ఊరు వెళ్ళమంటున్నది. ఇక్కడ ఆ డబ్బుతో బతకడం కష్టమే. రోజు రోజుకి రేట్లు పెరిగిపోతూ ఉంటాయి. పల్లెటూరులో నీకు ఆ సమస్య ఉండదు, కానీ నాకు అక్కడ వేరే సమస్యలు ఉంటాయండి. అందుకని ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నాను నిబ్బరంగా అంది జయలక్ష్మి. నీ ఇష్టం, నేనిచ్చేది ఆ 2000, అది గుర్తుంచుకో కోపంగా అన్నాడు రాజారావు. కొన్ని నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. జయలక్ష్మి తల వంచుకొని ఉంది. రాజారాం ఆమె వైపే చూస్తున్నాడు. అతనికి కొన్ని క్షణాలు మనసులో జాలి వంటిది కలిగింది. తన భార్య మంచిదే, అమాయకురాలు కూడా. లేకపోతే తను ఆమెను వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటానని అంటే ఏ గొడవ చెయ్యలేదు. నేనెట్లా బతకాలండి పిల్లాన్ని పెట్టుకొని అని మాత్రం అంది. అందుకే నెలకి 2000 ఇవ్వాలనుకుంటున్నాను. అలా కాకుండా అరిచి గోల చేసి ఏడుపులు పెడబొబ్బులు పెట్టి ఉంటే కోర్టుకి పోవే, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని ఉండేవాడిని. జయలక్ష్మి మంచిదే కానీ వాళ్ళ ఊరు వెళ్ళిపోవడానికి ఒప్పుకోవడం లేదు. అదే తలనొప్పిగా ఉంది. నిజానికి 2000తో ఒంటరి ఆడది పిల్లాడిని పెట్టుకోవడం, ఈ సిటీలో బతకడం ఎంతో కష్టం. ఏం మాట్లాడవేంటి అని రెట్టించాడు రాజారాం. సరేనండి, మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి తల వంచుకుని చెప్పింది జయలక్ష్మి. అమ్మయ్యా, ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు హ్యాపీగా ఉంది. మరి ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతావు అడిగాడు రాజారాం. ఏదైనా గూడు చూసుకోవాలి కదండి, చూసుకుని వెళ్ళిపోతాను అన్నది. అదేదో త్వరగా చూడు అని అన్నాడు రాజారాం. రాజారాంకి జయలక్ష్మితో పాటు పెళ్ళయి 7 ఏళ్ళయింది. గోపి పుట్టి 3 ఏళ్ళయింది. పల్లెటూరు అమ్మాయిని అయిష్టత చూపించిన తల్లి బలవంతంగా అంటగట్టిపోయింది. ఎలాగో కాపురం చేస్తున్న అందరి భార్యల్లాగా నాగరికత లేదని, ఫ్యాషన్ తెలియదని విసుక్కుంటూనే ఉండేవాడు. ఈ మధ్య అతనికి రాణి పరిచయమైంది. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. భార్యను వదిలించుకుంటే పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టింది రాణి. ఆమె తన సెక్యూరిటీ చూసుకోవాలి కదా మరి అని. అది రాజారావుకు కూడా అర్థం చేసుకున్నాడు. తను రాణిని పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు జయలక్ష్మి షాక్ తినకపోవడం అతనికి ఆశ్చర్యం కలిగించింది. ఏదో ఒక రోజున తను ఆమెను వదిలించుకుంటానని మానసికంగా సిద్ధపడిందేమో కున్నాడు.
2000 బ్రతుకి ఒప్పుకుంది గాని తన ఊరి నుంచి తండ్రిని అన్నదమ్ములని పిలిపించి గొడవ చేస్తుందేమో అనే సందేహం ఏమోలా అతన్ని పీడిస్తోంది. ఈ సిటీకి వచ్చి వాళ్ళు తనను ఏం చేయలేరు కానీ నలుగురిలో అల్లరవుతుంది, అంతకంటే ఏమీ లేదు. కానీ జయలక్ష్మి ఆ ప్రయత్నం కూడా ఏమీ చేయలేదు. ఒకరోజు సాయంకాలం రాజారాం ఆఫీసు నుండి రాగానే జయలక్ష్మి సామాను సర్దుకుని సిద్ధంగా ఉంది. మీకోసమే ఎదురు చూస్తున్నా అండి, ఈ పూట వెళ్ళిపోతున్నాను అంది. మంచిది, సిటీలోనే ఉంటానన్నావు కాబట్టి నెల వచ్చి డబ్బు తీసుకెళ్ళు అని 2000 ఆమె చేతిలో పెట్టాడు. ఆమె తల ఊపింది. రాజారాము ఫ్లాట్ బయటకు వచ్చి ఏదైనా ఆటో ట్రాలీ కనబడుతుందేమోనని చూశాడు. అటువంటిదేమీ కనబడలేదు. సామాను ఎలా తీసుకెళ్తావు? ఆటో ట్రాలీ మాట్లాడలేకపోయావా? పోనీ మన అపార్ట్మెంట్ వాచ్మెన్కి చెప్పనా, తీసుకొస్తాడు కదా అన్నాడు రాజారాం. అక్కర్లేదు, అపార్ట్మెంట్లోనే చూసుకున్నాను, రోడ్డు దాటడమే కదా, దానికి ఆటో ఎందుకు అని నవ్వింది జయలక్ష్మి. జయలక్ష్మి చెప్పింది విని షాక్ తిన్నట్లు బిగుసుకుపోయాడు రాజారాం. తన అపార్ట్మెంట్కి ఎదురుగా రోడ్డు అవతల ఉంది శాంతి అపార్ట్మెంట్. అందులో ఫ్లాట్ అద్దెకి 5000కు తక్కువ లేదు. తను జయలక్ష్మికి ఇస్తానని చెప్పింది నెలకి 2000. మరి 5000 అద్దె చెల్లించి అందులో ఫ్లాట్ ఎలా తీసుకుంటుంది? అతనికి ఏమీ అర్థం కాలేదు. నీకేమైనా మతిపోయిందా? అందులో ఫ్లాటు అద్దె ఎంతో, నెలకి 5000. అంత డబ్బు ఎక్కడి నుండి తెస్తావు? నేనిచ్చేది 2000 తెలుసు కదా సీరియస్గా అన్నాడు రాజారాం. నేను అందులో ఫ్లాటు అద్దెకు తీసుకోలేదండి. మరి వాచ్మెన్ గదిలో ఉండబోతున్నాను. ఏంటి, వాచ్మెన్ గదిలోనా? అది సింగిల్ రూమ్. అందులో నువ్వుంటే మరి వాచ్మెన్ ఎక్కడుంటాడు? అందులోనే ఉంటాడు. ఏంటే నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? అక్కడ వాచ్మెన్ నారాయణ భార్య చనిపోయింది, ఒంటరిగా ఉంటున్నాడు. తల్లి ఉందనుకోండి, నేను అతనితో ఉంటానని అడిగాను. అంతా విని సరే అన్నాడు. మీరు రాణిని పెళ్లి చేసుకుంటున్నారు, నేను నారాయణతో ఉంటాను, తప్పేముందండి? ఏంటే నువ్వనేది? కోపంతో కేకలు పెట్టాడు. అర్థం కాలేదా అండి? నేను నారాయణతో కలిసి కాపురం పెడుతున్నాను. ఇంటికి అద్దె లేదు, కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు లేదు. మీరు 2000 ఇస్తారు, అతనికి 2000 జీతం ఇస్తున్నారు. పైగా ఇస్త్రీ చేసి డబ్బు సంపాదిస్తాడు. హాయిగా జీవితం గడిచిపోతుంది. గోపిని మంచి స్కూల్లో చదివించవచ్చు. ఏమంటారు? రాజారాం కోపంతో ఊగిపోతూ జయలక్ష్మిని చాచి లెంపకాయ కొట్టాడు. నా పరువు తీయాలని చూస్తున్నావా? నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండు, కాలు బయట పెడితే చంపేస్తాను అని కేకలు పెట్టాడు. ఎందుకలా అరుస్తారు? పక్క ఫ్లాట్ల వాళ్ళు వింటారు అని తలుపులు మూసి నవ్వింది జయలక్ష్మి. వామ్మో, పల్లెటూరు దానికి ఇంత తెలివా? ముచ్చుమొఖంది ఇంత ఆలోచన చేసిందా? తనని వదిలి ఎదురు అపార్ట్మెంట్ వాచ్మ్యాన్తో కాపురం పెడితే ఇంకేమైనా ఉందా? తను బతుకున్నా చచ్చినట్లే, అంతా ముఖాన ఊస్తారు. ఛీ అనుకున్నాడు. అలాంటి దృశ్యం కళ్ళ ముందు కంపించిపోయాడు రాజారాం. తను ఎంత తెలివి తక్కువ ఆలోచన చేశాడు అనుకుని లెంపలు వేసుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.